ఇక్కడ మనకు వచ్చేవరకు చూడండి, మన కెమెరామెన్స్ ఎంతమందో 100 మంది వస్తే 90% పైగా మన తెలుగు వాళ్ళు కాదు, కానీ వాళ్ళని కూడా మనం చాలా బాగా ప్రేమిస్తాం. హీరోయిన్లు వస్తారు, 90% తెలుగు వాళ్ళు కాదు, కానీ బాగా ప్రేమిస్తాం. అంటే అంత ఎవరు వచ్చినా సరే వాళ్ళలో టాలెంటే మనం తీసుకుంటాం. విలన్స్ అక్కడ చూస్తారు, తెలుగులో కూడా విలన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు స్పెషాలిటీ ఏదో ఉంది అని పిలిపించుకున్నారు. మనలందరూ రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు వస్తే బిజినెస్ క్లాస్ తెస్తారు, వాళ్ళు వస్తే పెద్ద హోటల్ రూమ్ ఇస్తారు, డబ్బులు కరెక్ట్గా ఇస్తారు, అడిగిన ఫుడ్ పెడతారు, గౌరవంగా పంపిస్తారు. అంతా ఓల్ హార్టెడ్గా ఉంటుంది మన తెలుగు సినిమా పరిశ్రమ. ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తారో మనకు తెలీదు. ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. వీళ్ళల్లో కొంతమందికి డ్రగ్స్ అలవాటు ఉంటే ఉండొచ్చు, డ్రింకింగ్ లాగా డ్రగ్ అలవాటు ఉండొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలో ఇంకోళ్ళకి చెప్పొచ్చు, పలానా చోట నేను డ్రగ్ తీసుకున్నానని చెప్పొచ్చు. దానివల్ల 2-3 దానికి అలవాటు పడి ఉండొచ్చు. ఇది ఎంతవరకు ఉందంటే, బియ్యంలో రాళ్ళు మాదిరిగానే ఉన్నాయి తప్ప ఆ రాళ్లలో బియ్యం మాదిరిగా లేవు. అది కూడా చూడండి, మన పెద్ద హీరోలు చూడండి, ఎవరన్నా లేదు. మన పెద్ద హీరోలు ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంటారు, చాలా హెల్పింగ్ నేచర్గా ఉంటారు, హోల్ హార్టెడ్గా ఉంటారు, క్లీన్గా ఉంటారు పెద్ద హీరోలు. ఇక మన తెలంగాణ వానే కానీ తెలంగాణ దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రొడ్యూసరు చూడండి. ఎవరైతే సరే అందరు సినిమాలు తీస్తుంటాడు. మరి ఆయన డ్రగ్స్కి చేయలేవుగా పెద్ద ఆయన మోహన్ బాబు గారు, పెద్ద ఆయన లేదుగా సురేష్ బాబుకి వర్క్ తప్ప ప్రపంచంలో ఏమీ తెలియదు. భార్య బిడ్డలు కూడా పట్టించుకోడు. వర్క్ సక్సెస్ అదే. వెంకటేష్ బాబు మీకు తెలుసు, నాగార్జున మీకు తెలుసు, హీరో చూడే మహేష్ బాబు, ఎన్టీఆర్ గారు, మనోజు, ఇంకోడు అల్లు అర్జున్ గారు, ఇప్పటివరకు నేను చూసిన ఈ హీరోలందరితో నేను పనిచేశా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎడమెంట్గా ఉండరు, పొగరమూతగా ఉండరు, బలుపుతో ఉండరు. నేను వచ్చినా మీరు వచ్చినా ఫ్రెండ్లీగా ఉంటారు, లేచి షేకండి ఇస్తారు. ఇంత మంచి మన ఇండస్ట్రీ నాన్న. ఇవి ఏమైనా జరుగుంటే చిన్న పొరపాట్లే తప్ప మేజర్ క్రైమ్స్ మనకు లేవు.